ఏం లేదు ఇట్లా విచ్చా బతుకు. ఇగో చూడు, ఒక సర్టిఫికేట్ నానిపోయినాయి, అన్ని నానిపోయినాయి. ఏం ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ లేవు, డూప్లికేట్ సర్టిఫికేట్ లేవు, ఏం లేవు. ఇల్లు చూడు, ఫ్రిడ్జ్ తుక్కు, ఇల్లు తుక్కు, టీవీ తుక్కు, ఒక బట్టలు లేవు కట్టుకుంటానికి. ఇగో కట్రాయలు పడేది తప్ప ఏం లేవు ఇంట్లో. ఘోర పరిస్థితి. ఏం బతుకు, ఏం రాజకీయ. ఇక్కడ హాల్లో ఉన్నాయి, అక్కడి వరకు మొత్తం కింది వరకు మొత్తం వాటరే ఉన్నాయి మాకు. మొత్తము ఇదంతా క్లీన్ చేసేపటికి ఈ పూటన్నా మీకు కనిపిస్తుంది. ఇక్కడ పెట్టిన రైస్ కూడా ఇవన్నీ మొత్తం పాడైపోయినాయి. మొత్తం ఇక్కడ కనిపిస్తుంది నచ్చు. ఈ సోఫా ఇక్కడ ఉండేనా, ఈ సోఫా ఇక్కడ అసలు ఈ సోఫా కూడా అక్కడి వరకు వచ్చింది. మేము మొత్తం క్లీన్ చేసి మెల్లిమెల్లిగా తీసుకొచ్చాము. బియ్యము, రైస్, ఇల్లు మొత్తము అంతా పాడైపోయింది. అసలు మేము ఎట్లుంటున్నామో కూడా మాకు అర్థం కాదు. మార్నింగ్ అసలు మేము వచ్చి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం. ఇంట్లో అసలు కాలు పెట్టడానికి కూడా రాలేదు. మొత్తం ఏమంటారు మట్టి. మాకు వాటర్ కూడా రాలేదు. బయటకించి వర్షం పడ్డ వాటర్ తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసినాం. సర్టిఫికేట్స్, బీరువాలో ఉన్న బట్టలు, ఫుడ్ అసలు ఏది కూడా లేదు. అసలు ఎట్లా అసలు మేము ఎట్లున్నామో కూడా మాకు అర్థం అయితలేదు. ఇంత వాటర్ అసలు ఇంతగానం అంటే మాకు ఏం చేయాలో కూడా మాకు సమస్య అయితే లేదు. అసలు హౌసింగ్ బోర్డు కౌంటింగ్ కాలనీ కామారెడ్డి అయితే మాకు నైట్ 3 గంటల నుంచి వర్షం పడుతుంది. సింపుల్గా పడుతుంది. బ్రిడ్జ్ అయితే బాగానే వేయించినామన్నారు. మొన్ననే కమిషనర్ సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అంత అయిపోయింది, ఓకే అనుకున్నాము. మార్నింగ్ తర్వాత ఏమైందంటే 9:30కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. ఏదైనా ప్రాబ్లమ్ 1 o'clock నుంచి వచ్చినాయి, కానీ అక్కడ వరకు వచ్చాడు రివర్స్ వెళ్ళిపోదు. ఇట్లా అయింది మా పరిస్థితి. ఇంక రమ్మంటేనేమో వచ్చినాం, కానీ మళ్ళీ అక్కడ నుంచి అటే వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏంది, మా హౌసెస్ ఏందని చూస్తేనన్నా వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా. ఆ రోడ్డు చూసి ఆ రోడ్డు మీద ఏముందని చూడతాను. ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు ఎంత ఏడ్చుకుంటూ కూర్చున్నాం. మొత్తం అన్ని పోయినాయి. ఇప్పుడు తింటందుకు కూడా మాకు ఏం లేకుండా కట్టుబట్టల మీద ఎక్కినాం మీదికి. మేము నైట్ ఉన్నాడా చచ్చిపోయినా ఇడికి రమ్మన్నాడు. ఇప్పుడు వస్తాగా ఎలక్షన్లు, ఒక్కొక్క రమ్మని. ఇప్పుడు మోర్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు. మున్సిపల్ కమిషనర్ చెప్తే ఏదో చిన్న పిల్లలు మున్సిపల్ కమిషనర్ కింద ఉంటాడు. లెటర్ ప్యాడ్ల మీద కాన్ఫిడెన్స్ మున్సిపల్ వాళ్ళకి కూడా మేము ఇంటికి 150, 200 వేసుకుంటా క్లీన్ చేపిస్తున్నాము మున్సిపల్ వాళ్ళతో. మరి ఎందుకు మున్సిపల్ ఉన్నది వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థనే తీసి పడే గురి. ఇక్కడ అందరు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా? మా కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఎందుకున్నాడో ఏమో ఆయనకే తెలియాలా. గింత ఆయన వచ్చింది, ఒక్కసారి కూడా టెంకలు రాలేడు. మన ఆడ రోడ్ మీద బ్రిడ్జ్ దిగిందంటే మన మినిస్టర్ సీతక్క వచ్చింది, ఆడ రోడ్ మీద ప్రెస్ మీట్ పెట్టింది, బ్రిడ్జ్ కాడ కించిపోయింది. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏమైంది తెలుసుకుందామని ఇటు రావాలి కదా, రాలేరు. చూడండి లేడీస్ ఎంత బాధపడుతున్నారు, చూడండి ఒకసారి లేడీస్. ఏం లేదు, నాయకులంతా షో మొత్తం ఏమని వేసుకుంటాం. ఓట్ల కోసం రాగానే ఓట్లేరి 500 ఈరి. ఎందుకు ఇది బతుకు? రాకూరు రాజకీయ నాయకులు అంటూ మా కాలనీకే రాకూరి. అందరం కలిసి మాకు ఇన్ని పైసలు వేసుకో, మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం. ఒక్క రాజకీయ నాయకుడు మగులు మొత్తం దీపైనాక వస్తారా అన్న? 8 గంటలకు ట్యాంక్ ఎక్కితే 12 దాకా ఏ నాయకుడు రాలేదు. ఇలా ఏం తింటారు? ఇలా భార్య ప్రెగ్నెన్సీ ఈమెట్ పోవాలి. పరిస్థితి ఎట్లా? ఎలక్షన్ వస్తున్నాయి, వార్డు మెంబర్లు అన్నీ వస్తున్నాయి. ప్రతి దాంట్లో కాంగ్రెస్ ఓడిస్తాం పక్కా. ఇప్పుడు ఎందుకు చెప్పాను, ఇదే వ్యక్తి 9:30కు పొద్దుగా ఎక్కితే ట్యాంక్ మీద 12 దాకా ఆనే ఉన్నాడు. అన్నం లేదు, తిండి లేదు, ఏం లేదు. మాలంటే వాటర్ చూపిస్తాం, ఏం లేదు. నాయకులు ఇప్పుడు వస్తారు షో పోటప్ లెక్క సీత కట్టుపోయింది అంటే మీరు ప్రెస్ మీట్ కోసమా? ఇంత పులోరాలు, ఇంత మామిడి పళ్ళు మంచంగా అయిపోయినా బతికెట్లా? ఒక్కొక్కసారి మీరు చూడండి ఎట్లా నడుస్తుంది. కాళ్ళు ఏమైంది, ఏం సంగతి? ఎందుకు వస్తావు? సీఎం ఏమో ఆడబెట్టి అన్ని రివ్యూ చేసి ఏం రివ్యూ చేస్తాడు? ఈయన కాన్సర్ నిలబడ్డాడు కదా, సీఎం కామారెడ్డిలోనే నిలబడ్డాడు కదా. ఉన్నాడా చచ్చిపోయినా? ఇడికి రమ్మన్నాడు. ఇప్పుడు వస్తాయిగా ఎలక్షన్లు, ఒక్కొక్క రమ్మని. ఇప్పుడు మోర్లు కొడతాం. ముగ్గురు ఒక్కొక్కరు 100 కిలో 110 కిలో.
ఏం లేదు ఇట్లా బిచ్చా బతుకు ఇగో ఆగమన్న సైడ్ జరన్న మాట్లాడకు వాళ్ళు వీడియో తీస్తారంటే వాళ్ళు అన్న ఇప్పుడు పోవడానికి రావడానికి ఉన్నారు కదా అని. అరే బండి తీద్దాం బయట